హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇది కూడా ఒక ఓల్డ్ ట్రెడిషనల్ రెసిపీ అనమాట. మా అమ్మమ్మ చేశారు రీసెంట్గా మా దగ్గరకు వచ్చిన టైంలో. యాక్చువల్లీ ఇవి స్నాక్స్ కోసమని నేను నానబెట్టి ఉడకపెట్టాను అనమాట. వీటిని అలసందలు అంటారు, గుగ్గిళ్ళు అంటారు అనమాట. అండ్ ఈ అలసందుల్ని నీట్గా వాష్ చేసేసుకొని నానబెట్టి ఉడికిచ్చాను. యాక్చువల్లీ గుగ్గిళ్ళ చారు దీంతో చేస్తారని అసలుకి నాకు అంత మర్చిపోయాను అనమాట. నార్మల్గా వాటర్ని వంపేస్తుంటే అప్పుడు గుర్తొచ్చింది, అమ్మమ్మ వచ్చారు కదా, నాకు ఎలాగో రెసిపీ రాదు, సో షీ కెన్ మేక్ కదా అని చెప్పి అడిగితే కొన్ని గుగ్గిళ్ళు పోపు వేయకముందే తీసి పక్కన పెట్టు, అయితే ఈరోజు కాదు రేపు చేసుకుందాం, ఎలానో ఈరోజు కర్రీస్ ఉన్నాయి కదా అని చెప్పారు. అండ్ ఇక్కడ వచ్చేసరికి చూడండి, జస్ట్ ఒక చిన్న కప్ అంతా గుగ్గిళ్ళు తీసి పక్కన పెట్టాను. అండ్ మనము వంచుకున్న వాటర్లోనే ఉప్పు ఉంటుంది అనమాట. ఎలాగో మనం ఉప్పేసి ఉడకబెడతాం కాబట్టి దాంట్లో సాల్ట్ ఉంటుంది. అండ్ ఇక్కడ వచ్చేసరికి కొంచెం 1 లెమన్ సైజ్ అంతా చింతపండుని దీంట్లోనే వేసేసి మూత పెట్టి పక్కన పెట్టేసుకున్నాను. అండ్ ఇది ఈరోజు కాదు, ద నెక్స్ట్ డే చేసుకున్నాను. కావాలంటే అప్పటికప్పుడు కూడా చేసుకోవచ్చు యాక్చువల్లీ, బట్ మాకు ఆల్రెడీ ఈరోజు వద్దు రేపు చేసుకుందాం అనేసి అలా చేసుకున్నాం. అండ్ ఇది వచ్చేసరికి ఆనియన్స్, మిర్చి ఇవన్నీ వేసి పోపు వేసుకొని స్నాక్స్ లాగా తినేయచ్చు అనమాట. ఇది వచ్చేసరికి నెక్స్ట్ డే ప్రాసెస్ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. ఈ గుగ్గిల్ని మాత్రం కంపల్సరీ ఫ్రిడ్జ్లోనే స్టోర్ చేసుకోవాలి, ఈ గుగ్గిళ్ళు పర్టికులర్గా, లేదంటే పాడైపోతాయి. అండ్ దీంట్లోనే కొంచెం జీలకర్ర, 4 వెల్లుల్లిపాయలు, కొంచెం కారం, అండ్ అలాగే ఎండు కొబ్బరి ఉంటే వేసుకోండి. ఆర్ నా దగ్గర అయితే గ్రేటెడ్ కోకోనట్ ఒకటే ఉంది కాబట్టి నేను ఇదే వేశాను. మిక్సీ పట్టించి ఇలా పేస్ట్ లాగా చేసుకోవాలి. మళ్ళీ చెప్తున్నాను, గుగ్గిళ్ళు మాత్రం నెక్స్ట్ డే చేసుకునే పని అయితే ఫ్రిడ్జ్లోనే స్టోర్ చేసుకోండి, అప్పుడే మనకి నీట్గా బాగుంటుంది, లేదంటే పాడైపోతాయి అన్నమాట. బట్ ఈ వాటర్ మాత్రం బయటే ఉంచుకోవచ్చు, నో ప్రాబ్లం. అలా మిక్సీ వేసి పేస్ట్ లాగా చేసుకున్న తర్వాత దీంట్లో ఉన్న చింతపండు మంచిగా నానిపోయి ఉంటుంది కదా, ఇలా మనం పల్ప్ అంతా రిమూవ్ చేసేసుకోవాలి. జస్ట్ చింతపండు నీళ్ళు మాత్రమే మనం యూస్ చేసుకుంటాం అనమాట. ఇలా చూపిస్తున్నట్టు మొత్తం ఆ పల్ప్ అంతా కూడా తీసి పక్కన పెట్టేసుకోవాలి. అండ్ మనం ముందుగా మిక్సీ పట్టించిన గుగ్గిళ్ళు పేస్ట్ ఉంది కదా, అది కూడా ఇందులోనే వేసేసుకోవాలి. గుగ్గిళ్ళు వంచుకున్న వాటర్ ఉంది కదా, ఉడికించుకున్నప్పుడు వంచుకున్న వాటర్ దాంట్లోకి వేసేసుకొని ఇలా చూపిస్తున్నట్టు మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. ట్రస్ట్ మీ, నిజంగా అసలుకి నా ఫేవరెట్ అనమాట. చాలా డేస్ అయిపోయింది తిని. అండ్ మా అమ్మమ్మ వచ్చాక నాకు అసలుకి ఈ కర్రీ చేయాలని థాట్ అంత ఐడియా లేదు, బట్ అనుకోకుండా అయిపోయింది. చాలా హ్యాపీ అనిపించింది, ఎందుకంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవచ్చు నేను ఇంకా ఈ వీడియో చూసుకొని అనిపించింది. అండ్ దీంట్లోనే కొంచెం కల్లుప్పు వేసుకొని అండ్ 2 పచ్చిమిర్చి కూడా వేసుకున్నాము. సో వీటిని తర్వాత పోపులో వేసుకుంటాం, పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని 2 ఎండుమిరపకాయలు, కొంచెం జీలకర్ర, ఆవాలు, వెల్లుల్లిపాయలు అండ్ పెద్ద ఉల్లిపాయలు పొడవుగా కట్ చేసి వేసుకోవాలన్నమాట. మనం నార్మల్ పప్పు చారుకి పోపు ఎలా పెట్టుకుంటామో సేమ్ అలానే. అండ్ 2 పచ్చిమిర్చి కూడా వేసుకున్నాము, బాగుంటుందని చెప్పింది, సో అట్లా వేసేసాను అనమాట. అండ్ కరివేపాకు, పసుపు కూడా పోపులోనే వేయాలి. నేనే ఇంకా హడావిడిలో నేను మర్చిపోయి వీడియో తీసుకుంటూ వేయలేదనమాట, సో తర్వాత వేసాను. బట్ ప్రాసెస్ అయితే సేమ్ యాజ్ ఇట్ ఈస్, పప్పు చారుకి ఎట్లా చేస్తామో పోపు సేమ్ అలానే అనమాట. బట్ ఇదంతా కూడా కొంచెం మిక్సీ వేసుకునేటప్పుడు ఏ మసాలా వేస్తామో అది మాత్రం కంపల్సరీ మెయిన్, అదే టేస్ట్ వస్తుంది అనమాట యాక్చువల్లీ. అండ్ ఈ మిక్సీ పట్టించుకున్న వాటర్ ఇవన్నీ ఉన్నాయి కదా, పేస్ట్ వాటర్లో మిక్స్ చేసి, సో ఆ వాటర్ని కూడా పోపులో వేసేసి బాగా మరిగించుకోవాలి. మనకి ఆయిల్ తేలుతుంది అనమాట. ఒక 2 to 3 minutes అయితే సరిపోతుంది. మరీ చిక్కగా ఉంది అనిపిస్తే ఆ వాటర్ పేస్ట్లో కలిపినప్పుడు ఇంకొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. అదంతా ఏంటంటే మన క్వాంటిటీకి తగినట్టు అనమాట. అసలుకి సూపర్ ఉంటుంది, నిజంగా చాలా బాగుండిద్ది. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. అండ్ కరివేపాకు, కొత్తిమీర కూడా వేసుకోవచ్చు పోపులో. నేను తర్వాత వేసాను, ఆ వేడికి మగ్గుతుంది అని చెప్పేసి కరివేపాకు తర్వాత వేసేసుకున్నాను. సో ఫస్ట్ మర్చిపోయాను కాబట్టి ఈ వేడికి కూడా మగ్గిపోతుంది అనమాట, నో ప్రాబ్లం. బట్ టేస్ట్ అయితే చాలా చాలా బాగుండిద్ది, డెఫినెట్గా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇంతకీ ఈ రెసిపీ ఎంతమందికి తెలుసు అనేది కమెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ ఎలాంటి రెసిపీస్ కావాలో కూడా కమెంట్ సెక్షన్లో చెప్పండి. మా అమ్మమ్మని అడిగి అండ్ ఆర్ వీలైతే తనతోనే చేయించి పోస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.